విశాఖపట్నంలోని హైగ్రీవా ఫార్మ్ అండ్ విలాస్ సంస్థకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 500 కోట్ల రూపాయల విలువైన భూములను ఏపీ ప్రభుత్వం హైగ్రీవా సంస్థ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ నుండి స్వాధీనం చేసుకుంది. అయితే ఈ విషయంపై హైగ్రీవా సంస్థల ఎండీ చెరుకూరి జగదీశ్వరుడు సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ భూములపై కన్నేసి ప్రాజెక్టులో తమ వ్యక్తులను చేర్చుకోవాలని కూడా బెదిరింపులకు దిగారని వాపోయారు. కూటమి ప్రభుత్వం సుదీర్ఘ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అంటున్న హైగ్రీవా సంస్థల ఎండీ చెరుకూరి జగదీశ్వరుడుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పాలి. దాదాపు 500 కోట్ల విలువైనటువంటి భూమిని బినామీలకు రిజిస్ట్రేషన్లు చేశారంటూ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా గుర్తించింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా ప్రభుత్వం కేటాయించినటువంటి భూముల్లో చాలా మందికి రిజిస్ట్రేషన్లు జరిగినట్టు కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే 22A అంటే నిషేధిత జాబితాలో కూడా ఇప్పటికే చేర్చినటువంటి పరిస్థితి. హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్కు కేటాయించినటువంటి భూమిని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రాజెక్టును ముందుగా అగ్రిమెంట్ చేసుకోవడం కావచ్చు, ఈ ప్రాజెక్టును దక్కించుకున్నటువంటి జగదీశ్వరుడు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హైగ్రీవా అనేటువంటి సంస్థ పైన అనేక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు? మొదటిగా ఏంటంటే, రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము చాలా ఆనందంగా స్వాగతిస్తున్నాం. దీన్ని మేము ఒక సదుద్దేశంతో ప్రాజెక్టు స్టార్ట్ చేసాము. కానీ కొంతమంది వ్యక్తులు మా దగ్గర నుంచి హైజాక్ చేసి బెదిరించి నానా రకంగా ఇబ్బందులు పెట్టి మా దగ్గర నుంచి హైజాక్ చేసి తీసుకెళ్ళిపోయారు. అది మేము చేద్దాం అనుకున్న ప్రాజెక్టు వేరే, అసలు జరిగింది వేరే. మమ్మల్ని బెదిరించడమే కాకుండా మా అంతటా మేము సూసైడ్ చేసుకునే స్టేజ్కి తీసుకెళ్లారు. వైసీపీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎంవీవి కావచ్చు, తర్వాత మీరు చెప్తున్న ఇప్పటి వరకు జీవి కావచ్చు, తర్వాత బ్రహ్మాజీ, వీరందరూ కూడా ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటి? వాళ్ళ ఎంటర్ అయ్యే ఈ ప్రాజెక్ట్ని హైజాక్ చేయడానికి కారణం ఏంటి? 2019లో మాకు ఇంకా అప్రూవల్స్ వచ్చే లాస్ట్ స్టేజ్లో ఉంది. అంతకుముందు లీగల్ ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చి ఆగిపోయింది ప్రాజెక్టు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో అప్పుడు ఆ గవర్నమెంట్లో ఒక వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ అయిన జీవి బెదిరించి ఈ ల్యాండ్ లాగేసుకుంటారు నీ దగ్గర, మా ప్రభుత్వ పెద్దలే దీని మీద కన్నుపడింది, ఆల్రెడీ కొన్ని తీసేసుకున్నారు, ఇది కూడా ఉంటే తీసేసుకుంటారు, నేను ఎప్పటి నుంచో ఈ ఫైనాన్స్ అది అరేంజ్ చేస్తున్నాను, ఇప్పుడు నాకు దెబ్బ అయిపోద్ది, నీకు దెబ్బ అయిపోద్ది, ఓ పని చేస్తాను, నేను మా ల్యాండ్ అని చెప్పి మన వాడిని పెడతాను, నేను మా వాడిని. సో దానివల్ల మీ ల్యాండ్ సేఫ్గా ఉంటుంది, కంపెనీ సేఫ్గా ఉంటుంది, ఇబ్బంది అవ్వదంటే ఆల్మోస్ట్ అప్పటికే 15 years నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నాడు, ఏదో రకంగా ఆడిటర్గా ఉన్నాడని చెప్పి నమ్మి ఎంటర్ చేసాం. సరే ఎంటర్ చేసి ఒకటి ఇబ్బంది పెట్టాల. 2021కి ఆయనకి కావాల్సిన ప్లాన్ ప్రకారం అన్నీ చేసుకున్నట్టున్నాడు. అంటే ఆయన మీద వదిలేసాం కాబట్టి ఆ ప్లాన్స్ గిన్స్ అన్ని మార్చేశారు, మేము పెట్టిన దానికి రకరకాలుగాను అన్నీ తర్వాత తెలిసినాయి. 2021 సెప్టెంబర్లో నాకు తెలిసింది. ఆ రోజు వచ్చి అంటాడు, ఈ ల్యాండ్ అంతా నాదే, నువ్వు డబ్బులు ఇవ్వాలి అన్నాడు. నేను ఇవ్వాల్సింది 30 కోట్లేరా బాబు, నీకు ఎన్ని ఏంటి, వేరే వర్క్లో కూడా నాకు డబ్బులు రావాలి, దాంట్లో వచ్చి నీకు సరిపోతాయి, ఇంకెందుకు ఇవ్వాలంటే లేదు మొత్తం నాదే అన్నాడు. ఫైట్ చేద్దామంటే సపోర్ట్ రావడానికి ఎవరు ముందుకు రాలా. చెప్పినట్లు వినకపోతే అలాంటి పరిస్థితి ఎదుర్కొంటారు, రఘురామరాజు లాంటి పరిస్థితి ఎదుర్కొంటారని మీరు భయపడ్డారా? భయపడి ఊరి నుంచి వచ్చేసాం కూడా. అప్పుడు వైజాగ్లో ఉన్న వాళ్ళం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం భయపడి. ఎప్పుడు ఏం జరుగుతుంది, ప్రాణాలకే ముప్పు వచ్చేసింది. ముప్పు అని అనుమానించడం కాదు, ఉంది. పోరాడి అప్పటికప్పుడు అయిపోవాల్సిన అప్రూవల్స్ ఇంతవరకు కొద్దిగా పెండింగ్ పడింది 2023 వరకు. 2023లో అప్రూవల్స్ వాళ్ళకి ఫైనల్గా పోస్ట్ వెరిఫికేషన్ అయింది. కానీ బిఫోర్ పోస్ట్ వెరిఫికేషన్ వాళ్ళు ల్యాండ్ సేల్ చేసి రిజిస్టర్ కూడా చేశారు. అప్పటి ఎంపీగా ఉన్నటువంటి వైసీపీ నేత సత్యనారాయణ, ఎంవీవి సత్యనారాయణకి సంబంధించినటువంటి పాత్ర ఏంటి? అతను ఎన్నుకుండా ఏమన్నా నడిపించడం జరిగిందా? అతని ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి ఇప్పటి వరకు మీకు ఏమైనా క్లారిటీ ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్, ఆయన ఉండగలంటే జరుగుతాయా? జరగవు కదా, లీగల్గానే వెళ్తాయి. అలాగే జగన్ గారు ఉన్నప్పుడు జరిగినాయి కొన్ని. అలాగే జీవి గారికి ఒక సపోర్ట్ ఉంది, లోకల్గా ఉన్న వాళ్ళ ప్రభుత్వ అధికారులు, ఇక ప్రభుత్వ నాయకులు కొంతమంది సపోర్ట్ ఉంది. దాంట్లో ఎంఈవి గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. డైరెక్ట్గా ఎంఈవి ఆయనతో కలిసి బిజినెస్ కూడా చేస్తున్నారు. దీంట్లో కూడా ఎంఈవి జీవి బిల్డర్స్లో దాన్ని టేకప్ చేసి దాని వర్క్స్ కూడా చేశారు. తర్వాత క్యాన్సిల్ చేశారు ఎన్ని గొడవలు వచ్చాక. బట్ ఎంఈవి జీవి దానికి 33 కోట్లు 40 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది ఎక్స్ట్రా ఈ ప్రాజెక్టులోంచి. ఎందుకు వెళ్ళింది? ఎన్ని రకరకాలు చాలా ఉన్నాయి సార్. అంతే అంటున్నాను, గవర్నమెంట్ని కూలంకుషంగా ఇక్కడతో ఆపకుండా మొత్తం అంతా విచారించి
నిజంగా దీన్ని లాస్ అవుతుంది ఎవరు, ఏం జరిగింది, ఏం చేయకపోతే ఏం జరిగింది అనేది విచారించమని అడుగుతున్నాం. ఒకవేళ విచారణ పూర్తి అయ్యి దీన్ని మరోసారి డెవలపింగ్కి ఇవ్వాలి, లేకుంటే సేవా మార్గంలో ఉన్న కంపెనీస్కి ఖచ్చితంగా ఇది ఇవ్వాలనుకున్న సమయంలో మీరు మరోసారి ఈ ప్రాజెక్ట్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారా? గవర్నమెంట్ ఆఫర్ చేస్తే డెఫినెట్గా ముందుకు వస్తాం. దీనిపైన అయితే మాత్రం అక్రమాలు జరిగాయి, దీనిపైన విచారణ జరపాలనేటువంటి డిమాండ్ అయితే మీ నుంచి ఉంది. 100% ఉంది. అప్పటి వైసీపీ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు వల్లే ఈ ప్రాజెక్ట్ ఈ విధంగా ఉందనేటువంటి అంశాన్ని ఇప్పటికే ఈడీ కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి ఇందులో ఎవరి పాత్ర ఎంతుంది, బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, రాజకీయ నాయకుల పాత్ర ఎంతుందనేటువంటి అంశాలన్నిటిపైన సుదీర్ఘంగా విచారణ జరిపి న్యాయం చేయాలనేది ప్రధానంగా డిమాండ్లు వినపడుతుంది.